అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ ఫ్రెండ్స్, మరి ఇంకో నిర్ణయం ఏంటి? ప్రేమ కొంచెం తటపడాయించింది. అభి కూల్మా అన్నట్టు చేతిని పట్టుకున్నాడు. లక్ష్మి, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావురా? అసలు ఒక్కసారి కూడా మేము గుర్తుకు రాలేదా? ప్రేమ, చాలా గుర్తొచ్చారు. కానీ నాకు ఇక్కడ మీరు నా ఫ్రెండ్స్ తప్ప ఎవరున్నారు? ఆ ఇంట్లో నాకు స్థానం లేదు అన్నప్పుడు నాకంటూ ఒక గూడు నిర్మించుకోవాలనుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఉంది. నాకు తోడుగా నా ప్రేమ ఉంది. మీరు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు దూరంగా ఉన్న నా మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు. వినయ్ ప్రేమ దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకుని నన్ను క్షమించు ప్రేమ. ప్రేమ ఏం మాట్లాడలేదు. వినయ్, నేను చేసింది తప్పే. పల్లవి ఏం చెప్పినా నమ్మేశాను. కానీ చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నాను. అలా చేయమని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నన్ను క్షమించు. క్షమించు అనేది చిన్న పదం. కానీ నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. పల్లవి, నన్ను క్షమించు ప్రేమ. నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. మీ అన్నయ్యతో పాటు నాకు కూడా ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. ప్రేమ, క్షమించడానికి శిక్షించడానికి నేను ఎవరిని? నాకు ఎలాంటి సంబంధం లేదు. అందరూ బాధగా చూశారు. ప్రేమ, అభిగారు, నాకు మా అమ్మా నాన్నని ఫ్రెండ్స్ని చూడాలనుకున్నాను. చూశాను, మాట్లాడాను కూడా. మనం వెళ్ళిపోదాం అభిగారు. అభి, బంగారం, నేను చెప్పేది వింటావా ఒకసారి? ప్రేమ, వింటాను అభిగారు. అభి, వాళ్ళు నిన్ను బాధ పెట్టారు. వాళ్ళది తప్పే. కానీ ఏ తప్పు చేయని నువ్వు నీ పేరెంట్స్ ఎందుకురా శిక్ష అనుభవించాలి? ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టావు. వాళ్ళని తలుచుకొని క్షణమంటూ లేదు. ఇక్కడే ఉండొచ్చు కదా. లక్ష్మీ, రఘురావు, ఉండు తల్లి ఇక్కడే. ప్రేమ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉండిపోరా. ప్రేమ, ఉంటాను. అందరూ సంతోషించారు. ప్రేమ, కానీ నేను ఎక్కడ ఉండాలి? వినయ్ పల్లవి తలదించుకున్నారు. అందరూ అర్థం కాకుండా చూశారు. అభి, బంగారం, ఇంకా వాళ్ళని బాధ పెట్టకురా. ప్రేమ, అలాగే. నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశాక ఇక్కడే ఉంటాను అభిగారు. అందరూ సంతోషించారు. ఫ్రెండ్స్, ఇంతకు ఎక్కడ ఉన్నావు? ఏ జాబ్ చేస్తున్నావు? అభి, షీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఢిల్లీ. అందరూ షాక్ అయ్యారు. అందరూ సంతోషించారు. ఫ్రెండ్స్, నీకు అమెరికాలో జాబ్ వచ్చింది కదా, అక్కడే ఉన్నావు అని అనుకున్నాము. కానీ నువ్వు ఐఏఎస్ చదివావంటే వీఆర్ రియలీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. ప్రేమ చిన్నగా నవ్వింది. తర్వాత ప్రేమ, అభి ఢిల్లీ వెళ్ళిపోయారు. ప్రేమ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. అభి కూడా హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ను చూసుకుంటున్నారు. ప్రేమ వాళ్ళ ఇంటికే వెళ్ళింది కానీ పల్లవి వినయ్ వాళ్లతో మాట్లాడలేదు. ప్రేమ వాళ్ళ అమ్మా నాన్నతో పల్లవి వినయ్ వాళ్ళ పెళ్లి చేయమని చెప్పింది. వినయ్ పల్లవి ప్రేమ తిరిగి వచ్చిందని సంతోషంగా ఉన్నా వాళ్లతో మాట్లాడటం లేదని బాధపడుతున్నారు. వినయ్, ప్రేమ మాట్లాడకపోవడంలో తన తప్పు లేదు. నేను అన్న మాటల వల్ల తన మనసు విరిగిపోయింది. పల్లవి, ఇదంతా జరగడానికి కారణం నేను. ప్రేమకు అందరినీ దూరం చేశాను. తను ఇంత కఠినంగా ఉండడానికి కారణం నేను మాత్రమే. కొన్ని రోజులకు ప్రేమ వాళ్ళని క్షమించింది. కానీ మాట్లాడట్లేదు ఎక్కువగా. మనసు విరిగిపోయింది. భరించరాని మాటలు పడింది. వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాటలు గుర్తొస్తాయి. మరి ప్రేమ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అభిరామ్ కుటుంబాన్ని పరిచయం చేసింది. అందరూ ప్రేమ అభి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెద్దవాళ్ళు అందరూ కలిసి వినయ్ పల్లవి పెళ్లి జరిపించారు. ఋషి, స్వప్న ఇద్దరు ప్రేమించుకుని పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సిద్ధు, గీత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భరత్, శ్వేత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం. ఆ అమ్మాయిని చూసిన తర్వాతనే తనతో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులకు అభి వాళ్ళ కంపెనీ ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నాడు. కృష్ణ సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాడు. అభి, ప్రేమ వాళ్ళ నిశ్చితార్థం జరిగింది. వాళ్ళ నిశ్చితార్థం తర్వాత 10 రోజుల్లోనే పెళ్లి కుదిరింది. అందరూ ఒకరోజు షాపింగ్ చేశారు. అభి ప్రేమకు, ప్రేమ అభికి సెలెక్ట్ చేశారు. ఒకరోజు సంగీత్, ఇంకో రోజు మెహందీ, పసుపు కార్యక్రమం అన్నీ పద్ధతి ప్రకారం జరిగాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ప్రేమ క్రీమ్ కలర్ పట్టుచీరకు మెరూన్ కలర్ బార్డర్తో చేతిలో కొబ్బరి బండం పట్టుకుని మొహంలో చెరగని చిరునవ్వుతో పెళ్లి మండపంలోకి అడుగుపెట్టింది. ప్రేమను చూడగానే అభి స్టన్ అయ్యాడు. అలానే చూస్తున్నాడు. మన అభి ఏమైనా తక్కువనా? అభి కూడా క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కుర్తాలో నిజంగా రాజకుమార్ లాగా కనిపించాడు. అభి బిజినెస్ పర్సన్ కావున అందరూ బిజినెస్ పర్సన్స్. ప్రేమ ఐఏఎస్ ఆఫీసర్ కావడం వల్ల పొలిటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు. అందరూ సాక్షిగా, వాళ్ళ ప్రేమ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అభి ప్రేమ మెళ్ళలో 3 ముళ్ళు వేసి తన నుదుటి ముద్దు పెట్టాడు. ప్రేమ కళ్ళు ఆనందంతో తడిశాయి. తర్వాత అరుంధతి నక్షత్రం చూయించాడు. అదే రోజు ప్రేమ అప్పగింతలు జరిగాయి. ప్రేమ అందరినీ పట్టుకుని ఏడ్చింది. చివరకు వినయ్ దగ్గరకు వచ్చింది. వినయ్ గట్టిగా హక్ చేసుకుని ఏడ్చాడు. తర్వాత తన చేతిని అభి చేతిలో పెట్టి, బావగారు, నేను మా చెల్లిని బాధ పెట్టాను. కానీ మీరు మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. ఆ రోజు నిజంగానే ప్రేమ వినయ్ పల్లవిని క్షమించింది. నెక్స్ట్ డే అభి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించారు. అదే రోజు రాత్రి వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టారు. ఆ రోజు రాత్రి ప్రేమ, అభి వాళ్ళ ప్రేమ సాక్షిగా ఒకటయ్యారు. 2 సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో అభి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ప్రేమ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి అని గొడవ చేస్తున్నాడు.
ప్రేమ లోపల నొప్పులతో అరుస్తుంది. కాసేపటికి పిల్లల ఏడుపు వినిపించింది. డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాట్స్ కవల పిల్లలు, ఒక పాప ఒక బాబు పుట్టారని చెప్పాడు. ప్రేమను రూమ్కి షిఫ్ట్ చేశాక అభి ముందు వెళ్ళి ప్రేమ పక్కన కూర్చున్నాడు. తన చేతిని పట్టుకుని నుదుట ముద్దు పెట్టాడు. సుశీల లక్ష్మి ఇద్దరూ కలిసి పిల్లలను వాళ్ళకి ఇచ్చారు. ఇద్దరు పిల్లలను ఒకేసారి ముద్దు పెట్టుకున్నారు. కృష్ణ వాళ్ళ ఫోటో తీశాడు. వినయ్ పల్లవికి ఒక బాబు. కృష్ణ ప్రియని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రియ 5 months ప్రెగ్నెంట్. ఋషి స్వప్నకి ఒక పాప, ఆనంద్ స్నేహకి ఒక బాబు, భరత్ శ్వేతకి ఒక పాప, సిద్ధు గీతకి ఒక బాబు.